హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ ఎస్కే స్టడీ సర్కిల్ ఇన్ఫోటెక్. అందరూ కూడా పొద్దున్న నుంచి ఎంతగానో వెయిట్ చేస్తూ ఉన్నారు సీట్ అలాట్మెంట్ లింకు కోసం. జస్ట్ ఇప్పుడే యాక్టివ్ అయింది 6:20కి. సో 6 లోపే యాక్టివ్ అవుతుందని చెప్పాను అందరికి కూడా. ఒక 20 మినిట్స్ లేట్ అయింది, పెద్ద డిఫరెన్స్ ఏం కాలేదు. మీరు ఇక్కడ లింక్ ఓపెన్ చేసి ఇక్కడ మీరు మీ హాల్ టికెట్, ర్యాంకు అండ్ మొబైల్ నెంబరు, డేట్ ఆఫ్ బర్త్ క్లిక్ చేసి లాగిన్ అవుతే మీరు ఏ కాలేజీలో మీకు సీట్ అలాట్ అయింది అనేది ఇక్కడ చూపిస్తుంది. ఇంకోటి ఏంటంటే ప్రతి కాలేజీ ఇక్కడ రెండో ఆప్షన్ ఉంది మనకు, కాలేజ్ లాగిన్ ఫేజ్ 2. ఇది వచ్చేసి ఓన్లీ కాలేజీ వాళ్ళకు మాత్రమే లాగిన్ అవుతుంది. వాళ్ళ కాలేజీ లోపల ఎవరెవరికి సీట్ అలాట్మెంట్ అయింది అనేది చూపించడం కోసం యాక్టివ్ ఈ లింకు పనిచేస్తుంది. మూడోది వచ్చేసి మనకు కాలేజ్ వైజు లీస్ట్ ఆఫ్ ప్రొవిజనల్లీ సెలెక్టెడ్ క్యాండిడేట్స్ ఫేజ్ 2. ఇది క్లిక్ చేస్తే మనకు అన్ని కాలేజెస్ ఇక్కడ ప్రతి కాలేజీ లోపల ఎంతవరకు కట్ ఆఫ్ అయింది, కేటగిరీ వైజు ఎంతవరకు కట్ అయింది అనేది చూసుకోవచ్చు. మీరు ఒకవేళ చూసుకోవాలనుకుంటే మీ కేటగిరీలో ప్రతి ఒక్కరు కూడా చూసుకోవచ్చు. కానీ ఇక్కడ మీరు పిహెచ్ అండ్ ఈడబ్ల్యూఎస్ ఈ విధంగా కొన్ని ఉంటాయి, అవి వదిలిపెట్టేసి మిగిలినవి మళ్ళీ జనరలా ఫీమేలా ఈ కేటగిరీ కూడా చూసుకొని మీకు ఫైనల్ ఎంతవరకు కట్ అయింది ఏ కాలేజీలో అనేది చూసుకోవడానికి పనిచేస్తుంది. అంతేలే కానీ పిహెచ్ను ఇంకా ఏమైనా ఎన్సీసీ స్పోర్ట్స్ కోటా వాళ్ళకు కూడా ఇప్పుడు సీట్ అలాట్ చేయడం జరుగుతుంది. కాబట్టి ఆ కేటగిరీ ఎక్కువ ర్యాంక్ ఉన్న వాళ్ళకు ఏ కేటగిరీ కింద సీట్ అలాట్ చేశారు, మరి మాకు తక్కువ ర్యాంక్ ఉంది ఎందుకు రాలేదు మాకు అని అనిపిస్తే ఆ పక్కమేట్ ఉంటుంది మీకు. ఇక్కడ చూడండి ప్రతి ఒక్కరికి కూడా ఏ కేటగిరీ లోపల రెగ్యులరు అండ్ మీ యొక్క కేటగిరీ జనరలా, ఫీమేలా, అన్రిజర్వ్డా, లేకపోతే ఓయూ లోకలా, ఎన్సీసీ, పిహెచ్, సిఏపి క్యాప్ ఆర్ స్పోర్ట్స్ కోటా, ఇట్లా మొత్తం ప్రతి ఒక్కటి కూడా ఇక్కడ మెన్షన్ చేస్తాడు. చూడండి జనరల్ అయితే మళ్ళీ ఓపెన్ అయితేనేమో మామూలుగా ఓపెన్ కేటగిరీ, ఓపెన్లో కొన్ని ఇస్తారు కదా. ఇక్కడ కింద చూసుకున్నట్లయితే మనకు అన్రిజర్వ్డ్ కేటగిరీ కింద ఉన్న సీట్లను అన్రిజర్వ్డ్ వాళ్ళకు కేటాయించడం జరుగుతుంది. ఇక్కడ పెద్ద ర్యాంక్ వచ్చింది కదా అని అనిపించినప్పుడు మీరు ఇక్కడ చూసుకోండి. అన్రిజర్వ్డ్ అంటే ఇప్పుడు నాన్ లోకల్ కేటగిరీ వాళ్ళకు 15% సీట్స్ ఉంటాయి కదా, అవి వాళ్ళకు మాత్రమే కేటాయించాలి. కాబట్టి ఎక్కువ ర్యాంక్ వచ్చినా అవి వాళ్ళకే ఇచ్చేస్తారు. ఇంకా మిగిలినవి అంటే మనకు స్పాట్లో అడ్మిషన్లో పెడతారు. అదేవిధంగా ఫీమేల్ వాళ్ళకు కూడా ఫీమేల్ కేటగిరీకి సంబంధించిన సీట్స్ అయితే ఫీమేల్ అని మెన్షన్ చేస్తారు. ఇక్కడ ఓయూ అయితే ఓయూ అంటే ఓయూ అంటే లోకల్ ఆర్ నాన్ ఓయూ అయితే లోకలు, యుఎన్ఆర్ అన్రిజర్వ్డ్ ఇది నాన్ లోకల్ కేటగిరీకి సంబంధించిన సీట్ లెక్క కన్సిడర్. లోకలే అయినా కానీ మనము స్టడీ అవుట్ ఆఫ్ స్టేట్ తెలంగాణ స్టేట్ అవతల స్టడీ చేసి ఉంటాము కదా, ఇంటరో లేకపోతే డిగ్రో, సో వాళ్ళను అన్రిజర్వ్డ్ కేటగిరీ కింద ఈసారి కన్సిడర్ చేయడం జరిగింది. కాబట్టి వాళ్ళకి ఆ కేటగిరీ సీట్లను మాత్రమే కేటాయించడం జరుగుతుంది. జనరల్ అంటే మామూలుగా అది మేల్ ఫీమేల్ అయినా కానీ ఎవరికైనా కేటాయించవచ్చు, జనరల్ అందరూ వస్తారు. పిహెచ్ కూడా చూసుకోండి, ఇక్కడ ఎన్సీసీ పిహెచ్ ఇట్లా మెన్షన్ చేస్తాడు. ఎన్సీసీ వాళ్ళకు వేరే, పిహెచ్ వాళ్ళకు వేరే అట్లా ఏముండదు. ప్రతి కేటగిరీ పక్కమెట్టే వాళ్ళకు ఇక్కడ ఇగో ఇక్కడ ఎన్సీసీ అయితే ఇట్లా ఎన్సీసీ అని మెన్షన్ చేస్తాడు. ఎన్సీసీలో కూడా జనరల్ అయితే ఇట్లా జనరల్ మెన్షన్ చేస్తాడు. అర్థమవుతుందా? అందుకనే ఎన్సీసీ ఒకటి ఉదాహరణకు చూపించడం జరిగింది. చూడండి ఇట్లా ఓపెన్ అయితేనేమో ఓపెన్ అని ఇట్లా ఓపెన్ కేటగిరీలో మీకు సీట్ అలాట్ అయింది. రెగ్యులరు, సెల్ఫ్ ఫైనాన్స్ ఇట్లా 2 రకాలు ఉంటాయి కాలేజీలు. సో మనకు అది కాలేజీకి సంబంధించింది. అండ్ అదేవిధంగా ఓపెన్ అంటే ఓపెన్ కేటగిరీలో సీట్ అలాట్ అయింది మీకు. అన్రిజర్వ్డ్ అయితే అన్రిజర్వ్డ్ దాంట్లోపల, జనరల్ అయితే జనరల్, మేల్ ఫీమేల్లో ఎవరైనా పర్వాలేదు, ఆడ ఆ కేటగిరీ లోపల వచ్చిందని అర్థం చేసుకోవాలి మీరు. ఇట్లా చూసుకోండి మీ కేటగిరీ లోపల ఎంత ర్యాంక్ దగ్గర కట్ అయింది అనేది కూడా మీరు చూసుకోవాలంటే ఈ విధంగా ప్రతి కాలేజీ మీరు చూసుకోవచ్చు. అర్థమవుతుందా? అట్లా మీరు చూసుకోలేని పక్షంలో నా ఎక్సెల్ ఫైల్ మీకు ఉపయోగపడుతుంది. ప్రస్తుతానికైతే మీకు ఏ కాలేజీలో సీట్ అలాట్ అయిందో ఆ కాలేజీలో చూసుకోండి. ఏ కాలేజీలో మీరు వెబ్ ప్రిఫరెన్స్ ఇచ్చుకున్నారో ఆ కాలేజీల వరకు అయితే చూసుకోండి.
సీటు అలాట్ కాకపోతే కూడా మీరు ఏం సఫర్ కావాల్సిన పని లేదు. సీట్ అలాట్ కాని వాళ్ళు కూడా వాళ్ళకు స్పాట్ అడ్మిషన్ ఉంది. నెక్స్ట్ ఇప్పుడు ఆల్మోస్ట్ చాలామందికి 90% సీట్స్ అనేది అలాట్ కావడం జరిగింది. వీళ్ళు స్పాట్కు కాంపిటీషన్ రారు. ఇక మీకే నెక్స్ట్ ఎవరైతే సీట్ రాలేదో ఇక వీళ్ళ కోసమే కొన్ని సీట్లు ఉంటాయి. ఆ సీట్లు మీకే అని అనుకోండి. మీకు కూడా సీట్లు వచ్చే అవకాశం ఉంది. సబ్స్క్రైబర్స్ అందరికి కూడా ఒక రిక్వెస్ట్ ఏంటంటే ఏ కాలేజీలో సీట్ వచ్చింది మీకు, మీ ర్యాంకు, మీ మీ కేటగిరీ, మీకు ఏ కాలేజీలో సీట్ వచ్చిందనేది నాకు ఈ కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అదేవిధంగా నేను చాలామందికి వాట్సాప్ నెంబర్ కూడా తెలుసు. నా వాట్సాప్ నెంబరు చాలామందికి పర్సనల్గా మెసేజ్ చేయడం జరిగింది. వాళ్ళందరూ కూడా రిక్వెస్ట్ చేస్తున్నా, మీకు ఏ కేటగిరీ లోపల ఏ కాలేజీ లోపల సీట్ రావడం జరిగింది, మీ ర్యాంక్ ఏంటి అనేది డీటెయిల్స్ కూడా నాకు వాట్సాప్లో కామెంట్ చేయండి. ఇక్కడ మన ఈ వీడియో కింద కూడా కామెంట్ చేస్తారని ఆశిస్తున్నా. మొదటిసారి ఛానల్ చూస్తున్న వాళ్ళందరూ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో ఖచ్చితంగా లైక్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.